చౌచౌ కూటు చాలా బాగుంది, కమ్మగా. ఎట్లా చేస్తారో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా తొక్క తీసుకొని సన్నగా ఈ విధంగా ముక్కలు నరుక్కుని నూనె, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి వేసి ఈ ముక్కలు వేసేసిన తర్వాత ఇవి కొంచెం బాగా ఉడికిపోయిన తర్వాత పెసరపప్పు వేయాలి. పెసరపప్పు ఒక చిన్న బౌల్ వేసి అది కూడా వేసి కొంచెం నీళ్లు పోసి పలసగా చేసుకొని ఈ విధంగా మరగనివ్వాలి. ఇది మరిగిన తర్వాత చివరికి ఇందులో 2 స్పూన్స్ సాంబార్ పొడి వేయాలి. ఈ సాంబార్ పొడి ఏ విధంగా చేస్తారంటే 2 స్పూన్స్ శనగపప్పు, మినప్పప్పు, 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర, 3 స్పూన్స్ ధనియాలు, ఒక 1/2 స్పూన్ మిరియాలు, ఒక 2 ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి త్వరగా వేయించుకొని నూనె లేకుండా పొడి చేసి పెట్టుకోవాలి. అది సాంబార్ పొడి. ముక్కలు పప్పు బాగా ఉడికిపోయిన తర్వాత అప్పుడు ఈ సాంబార్ పొడి వేసి బాగా కలిపిన తర్వాత కమ్మగా ఉంటుంది. ఇది ఇంకా వేరే కారం అక్కర్ల. సాంబార్ పొడి మనం ఆల్రెడీ మిరపకాయలు వేసాము, అలాగే పోపులో కూడా ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసాము కాబట్టి ఇంకా కారం అక్కర్లేదు. చివరిగా ఫ్రోజన్ కొబ్బరి దొరుకుతుంది, ఆ ఫ్రోజన్ కొబ్బరి ఒక చిన్న ముక్క వేసుకోవాలి. చివరిగా కొత్తిమీరతో ఈ విధంగా గార్నిష్ చేసుకుంటే మనకి చౌచౌ కూటు రెడీ. చాలా కమ్మనైన రెసిపీ. అన్నంలోకి, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది.